సరే ఏం సార్ బంజారా హిల్స్ లో ఇంత పెద్ద సిటీలో గవర్నమెంట్ స్కూల్ దారుణంగా ఉంది, పిల్లలు కూర్చుంటట్లేదు, వసతి లేదు, ఏంటి పరిస్థితి? అదే ఇది గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఉదయ్ నగర్ లో ఉంది అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు మరి స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఇచ్చి ఈరోజు అన్ని జిల్లాలలో సుమారు 25 ఎకరాలలో స్కూల్ బిల్డింగ్స్ కట్టిస్తా ఉంటే నేను డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను, మన అసెంబ్లీలో చెప్పాను. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా లెటర్ రాయబోతున్నాను. ఆ ఫోటోలు తీసి చాలా దారుణంగా, అంటే పిల్లలు వీధిలో రోడ్డు మీద కూర్చొని చదువుకుంటున్నారు. మరి ఇది హైదరాబాద్ సిటీలో ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని అధికారులు గ్రహించకపోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా అధికారుల మీద చర్య తీసుకోవడానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇమీడియట్ గా స్కూల్ కు రెనోవేట్ చేసి పిల్లలు రోడ్ల మీద కాకుండా స్కూల్ క్లాస్ రూమ్లలో చదువుకునే విధంగా కావాల్సిన గ్రీన్ బోర్డు కూడా లేదు పిల్లలకు. అసలు ఉన్నాయి వసతి స్కూల్, మన టేబుల్స్ లేవు, బెంచ్లు లేవు, ఏం లేకుండా రావాల్సినటువంటి కమ్యూనిటీ హాలే ఇచ్చేశారు స్కూల్ కి. మరి స్కూల్ కు కావాల్సిన స్థలం కూడా ఉంది, కొత్త స్థలంలో కట్టమని కూడా నేను రిప్రజెంటేషన్ పంపించాను. దీని మీద ఎంబడే ఎవరైతే నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి మన డిపార్ట్మెంట్ వారి మీద చర్య తీసుకోవాలని, అదేవిధంగా క్లాస్ లో సుమారు 6 క్లాస్ రూమ్స్ ఉంటే 2 టీచర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్ లేరు, ఎవరు లేరు. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. అంటే మీరు కట్టిస్తారా, గవర్నమెంట్ నుంచి కట్టిస్తారా? ఒకవేళ ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు స్పందించకపోతే నేను అవసరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్ కానీ లేకుంటే నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి అని ఇచ్చేస్తాను. ఓకే సార్. ఇంకెక్కడ కూడా ఉన్నారు అని, ఇక్కడ కూడా ఉన్నారు. సరే సరే.